నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. ముందుగా డి న్యూస్లో ఈనాటి ముఖ్యాంశాలు. తెల్లవారుజామున కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 6 దుర్మరణం. వెలుగొండ ప్రాజెక్టు వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పనులు వేగవంతం చేయాలని ఆదేశం. అత్త హత్య కేసులో అల్లుడు వివాహేతర సంబంధం ఉన్న మరో మహిళ అరెస్ట్. చోరీకి గురైన బంగారపు వస్తువులు స్వాధీనం. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని వెనక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు 32 ఏళ్ల యాసారపు చిన్ని, 29 ఏళ్ల బొల్లిపొంగు మేరీ జ్యోత్స్న, 21 ఏళ్ల చెన్నకేశవులు, నాగేంద్రబాబు, సురవరపు షకీనాగా గుర్తించారు. మరో 2 వివరాలు తెలియాల్సి ఉంది. కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎస్ను ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో 6 మరణించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికుల భద్రతే ప్రాధాన్యతగా బస్సుల యాజమాన్యం వ్యవహరించాలని సూచించారు. ఈ రోజు తెల్లవారుజామున మన కోదాడ సబ్ డివిజన్ పరిధిలో, కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే 65 పైన ద్వారకుంట దగ్గర 5 గంటల నుంచి 5:15 మధ్య ప్రాంతంలో ఈ ఇండస్ట్రీస్ కి వాడే హెవీ ఐరన్ పిల్లర్స్ ని తీసుకువెళ్తున్నటువంటి లారీని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రెష్ బస్ సర్వీస్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనక నుంచి ఇట్టేయడం తోటి ఆ ఐరన్ పైప్స్ అన్ని కూడా రైట్ సైడ్ కూర్చున్నటువంటి ప్యాసింజర్స్ మీద పడడం తోటి ఈ ప్రమాదం సంభవించినట్టు మనకు ప్రిలిమినరీగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం పరిశీలిస్తే 6 ఇప్పటి వరకు చనిపోయినారు. అందులో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. దాదాపు 10 నుంచి 12 మంది ఇంజూర్ అయినారు. వాళ్ళని బెటర్ ట్రీట్మెంట్ కోసం విజయవాడ, ఖమ్మం, కోదాడకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా బస్సు డ్రైవరు అతి వేగం తోటి, నిర్లక్ష్యం తోటి వెనక సైడ్ నుంచి వెళ్తున్నటువంటి లారీని వెనక సైడ్ నుంచి డాష్ ఇవ్వడం తోటి ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు మనం అంచనా వేస్తున్నాం. దీనికి డిఎస్పీ గారు దర్యాప్తు చేస్తున్నారు. సో కూలంకషంగా ఎందుకు జరిగింది, అప్పుడు 5 నుంచి 5:10 మధ్యలో ఇది జరిగింది. మనకు 5:15 కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీస్ ఇమ్మీడియట్లీ విత్ ఇన్ షార్ట్ టైం ఇక్కడికి రీచ్ కావడం, బాధితులను ఎమ్మటే రెస్క్యూ చేయడం, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం, అందరితోటి కోఆర్డినేట్ చేసుకోవడం, ఇక్కడ పబ్లిక్ కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఎన్హెచ్ఏ సాయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకు బెటర్ ట్రీట్మెంట్ కోసం అందరితోటి కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా మనకు అంతా కూడా ఆన్లైన్ బుకింగ్ ఉంది. వాళ్ళ వివరాలు వాళ్ళ ఏజెన్సీ నుంచి రాబడుతున్నాం. ఎవరెవరు వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడి వాళ్ళు బాధితులు వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఇంకా మనకు ప్రిలిమినరీగా ఉంది. ఇంపాక్ట్ బట్టి చూస్తే డ్రైవర్ కూడా ఇంజూరీ కావాలా, మరి మనకు ఇప్పుడు కో డ్రైవర్ ఆయనను కూడా ఇప్పుడు షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆయన నుంచి వివరాలు రాబడుతుంది. ఈ నెల 31న వెలుగొండ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
అధికారులు ఏజెన్సీ ప్రతినిధులను పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గంటవానిపల్లి సమీపంలో ఫీడర్ కెనాల్లో గేట్ల పనులు, సీఎం జలహారతి ఇచ్చే ప్రాంతాలను పరిశీలించి పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. స్థానిక సంస్థల్లో కూటమికి 100% విజయం సాధించేలా కృషి చేసి ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు కూటమి ప్రభుత్వానికి కొండంత ధైర్యాన్ని అందించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే నిరుద్యోగులకు ఎప్పుడూ లేని విధంగా మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలను కల్పించామన్నారు. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినప్పటికీ వాటిని ప్రజలకు మరింత బలంగా వివరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో స్థానిక సంస్థల్లో కూటమి జెండా ఎగరాలన్నారు. ఆల్రెడీ ఒక 40 కేవీ సబ్స్టేషన్ అడిగాడు, 4 కోట్లు పెట్టించాం. ఆయనే శంకుస్థాపన చేసి మనం ఓపెనింగ్ నేను వస్తానని చెప్పాను. అదేవిధంగా 102 కేవీ సబ్స్టేషన్ అడిగారు, దాదాపు భూసేకరణ కూడా అయిపోయింది. 67 కోట్ల రూపాయలతో ప్రాంతం రైతాంగానికి ఇబ్బంది జరగకుండా ఉండటం కోసం దాదాపు 65 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ నిర్మాణం కోసం చేపడతాం. అదే కాకుండా ఆర్టీసీ ద్వారా 7 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇలా ఇప్పుడే పూర్తి చేస్తాం. సూర్యగారి ద్వారా కూడా మనం ఒక దాదాపు 2,000 మంది కనెక్షన్లు ఇచ్చాం. 2,000 మంది కనెక్షన్ అంటే దాదాపు 25 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఎస్సీ ఎస్టీలకి 200 తక్కువ కాల్చుకుంటే కరెంట్ కాల్చుకునే వాళ్ళందరూ కూడా మనం సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు ఓపెనింగ్ కూడా చేసి వచ్చాం. ఏం కావాలంటే నేను తక్కువ చేస్తాము. 40 రోజుల మొత్తం మీరందరూ కూడా కలిసికట్టుగా కూటమి నాయకులు మీ అందరూ కూడా కలిసికట్టుగా ఉండండి. మంచి క్యాండిడేట్లు ఎంచుకోండి. అవసరమైతే మీకు ఏ టైంలో అర్ధరాత్రైనా సరే పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా అదే నెలవారీ తనిఖీలలో భాగంగా కలెక్టర్ రాజాబాబు ఒంగోలు భాగ్యనగర్ ఈవీఎం గోదాంలను తనిఖీ చేశారు. గోదాంలకు వేసిన సీల్ పరిశీలించారు. ఈ ప్రాంగణంలో కల్పించిన భద్రత నిర్వహణకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డిఆర్ఓ పి వెంకటరమణ, జిల్లా ఎన్నికల విభాగాధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సార్ నమస్తే సార్ మంత్లీ ఇన్స్పెక్షన్ సార్ జస్ట్ చూసారు సార్ నేను తీసుకుంటాను సార్. నేను ఒకసారి హోటల్ ఓపెనింగ్ వస్తుంది కదా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తున్నాయని బ్యాంకులు కూడా అదే స్ఫూర్తితో పనిచేసి లబ్ధిదారులకు త్వరగా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ వెంకటరమణ బ్యాంకర్లకు సూచించారు. ప్రకాశం భవనంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలకు రుణాల మంజూరు విషయమై బ్యాంకులకు ఇచ్చిన లక్ష్యం, ఈ దిశగా రుణాల పంపిణీపై సమావేశంలో సమీక్షించారు. ఈ ఏడాది 28,335 కోట్ల రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా మొదటి త్రైమాసికంలో 8,961 కోట్లను అర్హులకు ఇచ్చినట్లు ఎల్డీఎం రమేష్ వివరించారు. అర్హులకు రుణాల పంపిణీలో జాప్యం లేకుండా చూడాలన్నారు. అర్హత కలిగిన పశు పోషకులు, మత్స్యకారులందరికీ కూడా కిసాన్ క్రెడిట్ కార్డులను ఇవ్వాలని చెప్పారు. ఆర్బీఐ లీడ్ బ్యాంక్ ఆఫీసర్ యలమందారెడ్డి, నాబార్డు డీడీఎం రవికుమార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక అధికారి రవికుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, డిఆర్డీఏ మెప్మా పీడీ నారాయణ, ఏపీ ఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా హౌసింగ్ అధికారి శ్రీనివాస ప్రసాద్, రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, విద్యుత్, ఉద్యానవన, చేనేత, జౌళి శాఖల అధికారులు పాల్గొన్నారు. అందువల్ల ఫార్మర్స్ లోన్ ఎక్స్టెండ్ చేయలేకపోతున్నాం సార్ అనేది ఒకటి. సో దీనికి మనం వైఎంబీఏ మేము సజెస్ట్ చేసామంటే దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఒక కన్ఫర్మేషన్ తీసుకోండి, ఈ సోర్స్ ఆఫ్ ఫార్మర్ అనేది ఇంత ఎక్స్టెండ్ ఉంది అని ఎంఆర్ఓ గారు కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది. దాన్ని బేస్ చేసుకుని మనము కేసీసీ లోన్స్ ఇవ్వచ్చు అని ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేసాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ensure opening of either bank branch or business correspondent in unbanked rural centers before the timeline. ఇది మస్ట్ అండ్ షుడ్ గా ఇన్షూర్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే డిస్ట్రిక్ట్ ఫిషరీస్ సంబంధించి ఆఫీసర్ గారికి టు ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ శాంక్షన్స్ టు కేసీసీ లోన్ టు ఫిషర్మెన్ ఎస్పెషల్లీ మార్జినల్ కమ్యూనిటీస్, ఇది కూడా మీరు ఇన్షూర్ చేయాలని చెప్పేసి కోరటం జరుగుతుంది. నెక్స్ట్, ఇంప్రూవ్ మోర్ నెంబర్ ఆఫ్ శాంక్షన్స్ అండర్ PMFME స్కీమ్ అండ్ అచీవ్ అలర్టెడ్ టార్గెట్స్. ఇది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా కలెక్టర్స్ కి KPA ఫర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి వాటికి ఆ రివ్యూలో కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. And encourage and sanction more number of small and ticket loans to marginalized communities and weaker sections. ఇది కూడా ఇన్షూర్ చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న స్కీమ్స్ ఢిల్లీలో తమ భవిష్యత్తు, విద్యా హక్కులు, పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, పెల్లెట్ గన్లను ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బీఆర్ గౌస్ అన్నారు. ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొప్పుల సాయికృష్ణ అధ్యక్షతన ప్రకాశం భవనం కూడలిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు. దేశంలో విద్యార్థులు, యువత ప్రమాదంలో ఉన్నారని, యువతలో వస్తున్న ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కొప్పుల సాయికృష్ణ డిమాండ్ చేశారు. యువజన కాంగ్రెస్ నాయకులు షేక్ అబ్దుల్ సుభాన్, రాయిపాటి గిడ్యోన్,
షేక్ కరీం బాషా, కొప్పుల నందకిషోర్, నల్లూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మూడు నెలల క్రితం కేంద్రంలోని నీట్ పేపర్ లీకేజ్పై విచారణ జరిపించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశం నలుమూలల నుండి విద్యార్థులు ఒక చోట పోగై కొన్ని లక్షలాదిగా 40 రోజుల పాటు దీక్ష చేసింది తమ నిరసన తెలియజేస్తుంటే శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై మరి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వారి గొంతును అణిచివేయాలని యువత హక్కులను కాలరాయాలనే ఉద్దేశంతో వారిపైన బలవంతం లాఠీ చార్జ్ చేస్తూ వారిపైన ప్యాలెట్ గన్స్ వినియోగం చేసి ఎంతోమంది గాలిపాటవడానికి ఈ కేంద్ర ప్రభుత్వం కారణమైంది. ఈ గన్స్ వల్ల కొంతమంది విద్యార్థులు కళ్ళు కూడా పోయి గాయాలపాలైన పరిస్థితుల్లో ఈ రోజు దాకా కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ బుక్ చేయడం పోవడం చాలా సిగ్గుచేటు. సాక్షాత్తు ఈ దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఈ విషయంపై పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రశ్నించేదాకా కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదంటే మరి మన ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ విద్యార్థులపై శాంతియుత నిరసన తెలియజేస్తూ విద్యార్థులపై లాఠీ ఛార్జీలకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ప్యాలెట్ గన్స్ వాడమని ఆదేశాలు ఇచ్చింది ఎవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. వీటన్నిటికి కారణమైనటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి ఈ మధ్యకాలంలో ప్రజలందరూ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తున్నారు. విద్యార్థులను ఒక దేశ విద్రోహ శక్తులుగా అలాగే టెర్రరిస్టులుగా నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా కానీ బీజేపీ ప్రభుత్వంలో వాళ్ళందరూ విద్యార్థుల మీద కక్షగట్టి విద్యా వ్యవస్థని నశింపజేసి వాళ్ళ దుర్మార్గమైన చర్యలను ప్రజల మీద రుద్దుతూ ఈనాడు రాజ్యాంగం అనేది అమలు పరచకుండా మరి దేశంలో జరిగే అనేక రకమైన చర్యల మీద వాళ్ళు పాల్పడుతూ చేసినటువంటి విద్రోహ చర్యల మీద మేము ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ మరి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పేసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్లో ఉత్తీర్ణత మార్కులు 60గా నిర్ణయించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరారు. స్పెషల్ టెట్లో ఉపాధ్యాయులు బోధిస్తున్న సబ్జెక్టుల్లో మాత్రమే నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రావణ్ కుమార్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరావు, జిల్లా నాయకులు గుణప్రసాద్, నరసింహ, రవిశంకర్, గంగాధర్ పాల్గొన్నారు. గత 3 నెలలుగా ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఎవరికి అవసరము అంటే ఉపాధ్యాయులు కాబోయే వాళ్ళకి అవసరం. కానీ 2009 విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి ఒక చిన్న అడ్డంకిని ఉపాధ్యాయులందరూ టెట్ పాస్ కావాలి అనేటువంటి అడ్డంకిని అది ప్రాస్పెక్టివ్గా 2010 నుంచి అమలు చేయాలి. కానీ సుప్రీంకోర్టు తీర్పుతోటి ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా టెట్ అనేటువంటిది ఉపాధ్యాయులు ఖచ్చితంగా పాస్ కావాలి, ఏ ఉద్యోగ వ్యవస్థలో లేని విధంగా ఈ టెట్ అనేది ఉపాధ్యాయులకు మాత్రం వర్తింపజేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే డిఎస్సి పరీక్ష రాసి అన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. కాబట్టి ఈ టెట్ను మినహాయించాలని చెప్పి పార్లమెంట్ సభ్యుల ద్వారా పార్లమెంటును కోరాం, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విన్నవించుకున్నాం. అయినా కూడా వారు స్పెషల్ టెట్ పెడతాము, పాస్ మార్కులు కూడా తగ్గిస్తాము, అలాగే మీకు అనుకూలంగా ఉంటుందని చెబుతూ గతంలో ఉపాధ్యాయ వృత్తిలో చేరబోయేటువంటి ఉపాధ్యాయుడికి ఏదైతే టెట్ పరీక్ష ఉందో అదే ఉత్తర్వులకు స్పెషల్ అనేది యాడ్ చేసి నిన్నటి దినాన జీవో విడుదల చేశారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తీవ్రంగా నిరసిస్తుంది. ఎందుకంటే స్పెషల్ టెట్ పెట్టేటప్పుడు ప్రస్తుతం ఉపాధ్యాయులు అందరూ కూడా వృత్తిలో చేరారు, వాళ్ళు ఒక సబ్జెక్టు బోధిస్తున్నారు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అట్లా ఆయా సబ్జెక్టుల్లోనే పరీక్ష నిర్వహించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కోరుతుంది. అన్ని సబ్జెక్టులు ప్రతి ఒక్కళ్ళు రాయాలనేటువంటి విధాన్ని కాకుండా ఆయా సబ్జెక్టులలోనే పరీక్ష నిర్వహించాలి. అలాగే పాస్ మార్కులు 100కి 40 మార్కులు వస్తే పాస్ చేసే విధంగా 60 మార్కులు నిర్ణయించాలని, అందరికీ కూడా కామన్గా 60 మార్కులు పాస్ మార్కులు నిర్ణయించి మనం గత సంవత్సర కాలంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష
మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి మరి కింద ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక పక్క బోధన చేస్తూ మరోవైపు ఈ టెట్కి మరి సిద్ధం కావడం అనేది సుమారుగా 57 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు టెట్ రాయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు అయితే మరి సామాజిక వర్గాలకు అతీతంగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా ఒకే రకమైనటువంటి అర్హత మార్కులను నిర్ణయించాలని చెప్పేసి కింది స్థాయిలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుని సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుని కోరికది. కాబట్టి ఈ రకంగా అందరికి కూడా 150కి 60 మార్కులుగా నిర్ణయిస్తూ పరీక్ష పెట్టినట్టయితే మరి వారు ఉత్తీర్ణత కావడానికి అవకాశం ఉంటుంది. మరి మన ప్రజాప్రతినిధులకి మరి ఇచ్చాము. మరి అదేవిధంగా పార్లమెంటుకు కేంద్ర విద్యాశాఖ మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి మరి వివిధ సమావేశాల్లో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మరి మన డైరెక్టర్ గారికి, సెక్రటరీ గారికి కూడా అందజేసినా కూడా ఎటువంటి ఫలితము లేకపోగా మరి టీచర్లకి అంటే టీచర్ ఉద్యోగానికి వచ్చేటటువంటి వారి నిబంధనల్ని మనకు కూడా పెట్టడం అనేది ఇది చాలా అందరూ కూడా సహించరాని విషయంగా ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీరాల మండలం పేరాలలో పోలింగ్ స్టేషన్లను బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు. ఓటర్ల జాబితా, గైర్హాజర్, ఇల్లు మారిన వారు, మరణించిన ఓటర్ల వివరాలతో పాటు నోటీసులు, హీరింగ్ దరఖాస్తులపై BLOను అడిగి తెలుసుకున్నారు. హీరింగ్ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్డీఓ నరసింహారావు, తహసీల్దార్ గోపీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్, AERO రఘురాం, BLO ఆమని తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ స్టేషన్ ఎన్ని వచ్చాయి మీకు నోటీస్ ఇవ్వడానికి? ఈరోజు మొత్తం టోటల్ 146 వచ్చాయి. ఆధార్ కార్డు సందేహం 1993 తేడా ఉంది. అంటే 22 ఇయర్స్ గ్యాప్ వస్తుంది. దానికి ఎవిడెన్స్ తప్పి చీమకుర్తి గంగవరం రహదారిలోని పేదల కాలనీలో ఈ నెల 21న జరిగిన షేక్ మీరాబీ అనే మహిళ హత్య కేసులో ఆమె అల్లుడు షేక్ మస్తాన్ వలీ, అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న కె అచ్యుత కుమారిలను అరెస్ట్ చేసినట్లు సిఐ డి ప్రసాద్ తెలిపారు. చీమకుర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ సంపత్ కుమార్తో కలిసి సిఐ వివరాలు వెల్లడించారు. ఎలాంటి పని చేయకుండా జల్సాలకు అలవాటు పడిన మస్తాన్ వలీ డబ్బుల కోసం తాకట్టు పెట్టుకునేందుకు మిరాలి చెవులకు ఉన్న బంగారు కమ్మలు ఇవ్వమని అడిగినట్లు పోలీసులు తెలిపారు. అందుకు ఆమె నిరాకరించడంతో వాటిని తస్కరించి అమ్ముకోవాలని దురుద్దేశంతో ఈ నెల 21న తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న అచ్యుత కుమారితో కలిసి మీరాబీ ముఖం మీద దిండు పెట్టి హత్య చేసి బంగారు వస్తువులతో పారిపోయారని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్రంగా దర్యాప్తు చేశామన్నారు. మస్తాన్ వలీ, అచ్యుత కుమారీలు చోరీ సొత్తు అయిన బంగారు వస్తువులు అమ్మేందుకు వెళ్తుండగా ఎర్రగుడిపాడు డొంక వద్ద అరెస్ట్ చేసినట్లు సిఐ తెలిపారు. వారి వద్ద నుండి బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు చెప్పారు. ఎటువంటి అపోహలు పోవద్దు. అదుపు తీసుకోవడం జరిగింది. రిమాండ్ పంపడం దొరికింది. 21/8న చీమకుర్తి పట్టణంలో గంగవరం రోడ్లో జగన్ కాలనీ దగ్గర షేక్ రెండవ మీరావలి అనే ముస్లిం వ్యక్తి వచ్చి వాళ్ళ భార్యని ఎవరో గుర్తున్న వ్యక్తులు చంపేసి చూరుకొని కమ్మలు తీసుకెళ్ళారు. రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 22వ తేదీన ఈ నెల 22న దాని మీద మర్డర్ ఫ్యాక్ట్ కేసు కట్టడం జరిగింది. దీనిలో భాగంగా మేము క్లూస్ టీము అట్లనే గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో చీమూసి నేను మా ఎస్ఐ గారు సంపత్ ఎస్ఐ గారు 2 టీములుగా ఏర్పడి దీని గురించి సాంకేతిక పరిజ్ఞానంతో అట్లనే ఆ లేడీని
వాళ్ళ అల్లుడైనటువంటి షేక్ మస్తాన్ వల్లి, వాళ్ళ అల్లుడు, ఆమెకి 2 పిల్లలు, రెండో కూతురు షేక్ మస్తాన్ వల్లి, అతను ఉంచుకున్నటువంటి కేశవ అచ్యుత కుమారి, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళని చంపడం జరిగింది. వాళ్ళని ఈరోజు 11 గంటల 5 నిమిషాలప్పుడు మన ఎర్రగుడి తరుడుపాడు రోడ్లో పట్టుకోవడం జరిగింది. వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళు ఇలా చంపడానికి కారణం ఏంటంటే వాళ్ళ అల్లుడు మస్తాన్ వల్లి బాగా వ్యసనాలకు బానిసయ్యి ఈ అచ్యుత కుమార్ అమ్మాయి కష్టం సమయం పెట్టుకొని ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వడం కోసము తరచూ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి 1000 డబ్బులు తీసుకుంటామని అంత గొడవ పెట్టుకుంటూ దీనిలో భాగంగా ఈ నెల 20వ తేదీ ముందు రోజు ఆమె దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ అత్తగారి దగ్గరికి మస్తాన్ వల్లి వెళ్ళి ఆమె 10 రూపాయలు డబ్బులు పెడతాడు. నాకు ఆ డబ్బులు లేవంటే సరే చీరాలలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న 2 యువకులను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి గంజాయిని తరలిస్తున్న నిందితులను దండుబాట రోడ్డు టీ జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కేసు వివరాలను చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ వెల్లడించారు. నిందితులపై ఎస్డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సబ్ ఇన్స్పెక్టర్స్ హరిబాబు, తర్వాత శ్రీనివాస్ అండ్ వాణి ఎస్ఐస్, అట్లాగే జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉండే ఈ గాంజా కోసం నిరంతరంగా పనిచేస్తున్న SB2 సిఐ రాంబాబు మరియు వాళ్ళ సిబ్బంది ఈ సమాచారం సేకరించడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలోనే దీన్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించి రివార్డ్స్. చీరాల ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, బాపట్ల జిల్లా కలెక్టర్ బి వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. 23.75 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ ఆసుపత్రి పనులతో పాటు నూతన సీసీ రోడ్ల నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. Fever with gastritis, IV fluids. వేరే వాళ్ళు సార్ మన కాంపౌండ్ అక్కడ వరకు చూస్తారా లిఫ్టేషన్ పార్కింగ్ ఎక్కడ పెడతారా వెహికల్ పార్కింగ్ ఏరియా అనేది ఎక్విప్మెంట్ సైమల్టేనియస్గా మనం ఇచ్చేయాలి సార్ అన్నీ ఇంకా 2 స్లాబ్స్ చేయాలి ఇక్కడ నుంచి అది ఎవరు కాంట్రాక్టర్ విజిటింగ్ కోసం గౌరవ బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్స్ కానీ ఏం రిపేర్లు ఉన్నాయి, ఇక్కడ రోడ్స్ లేవు, వీటన్నిటిని ఎలా చేయాలనేది ఒక ప్రణాళిక కోసం సార్ ఈరోజు ఈ హాస్పిటల్ని పరిశీలించడం జరిగింది. అలాగే చిల్డ్రన్ వార్డ్స్, మెటర్నిటీ వార్డ్స్, అలాగే ఇవన్నీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా సారు ఆధ్వర్యంలో ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక అధునాతనంగా ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండాలా అంటే ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రణాళిక కోసం ఈరోజు హాస్పిటల్కి రావడం జరిగింది. అలాగే ఎంప్లాయీస్ అందరితోనూ సూపరింటెండెంట్ గారు, డాక్టర్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే మున్సిపల్ డిఈ, మిగిలినటువంటి అధికారులు కూడా రావడం జరిగింది. అందరూ కూడా
నేను కలెక్టర్ గారు ఇద్దరం కలిసి వాళ్ళందరితో మాట్లాడడం, కలెక్టర్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. సింగరికొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి పల్లకి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో స్వామివారి ఉత్సవమూర్తిని ఉంచి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. గ్రామోత్సవంలో మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, జై శ్రీరామ్, గోవింద నామస్మరణలు మిన్నంటాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 12వ తేదీ జరిగే జాతీయ లోక్ అదాలత్ను జయప్రదం చేయాలని అద్దంకి సీనియర్ సివిల్ జడ్జ్ డి నాగలక్ష్మి అన్నారు. కోర్టు భవన సముదాయాల ఆవరణలో అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో సమీక్షించారు. కోర్టులో ఎక్కువగా క్రిమినల్ కేసులు ఉన్నాయని, జాతీయ లోక్ అదాలత్ రాజీ పడే కేసులు ఉంటే ఇరువురు మాట్లాడి రాజీ ప్రయత్నాలు చేయాలని పోలీసులకు తగు సూచనలు చేశారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సీత, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ అఖిల, అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు, మార్టూరు సబ్ ఇన్స్పెక్టర్ బాబురావు, బల్లికురవ సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, మేదరమిట్ల సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, కోటి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పర్చూరులో కళ్యాణ వెంకటేశ్వర స్వామి సమేత అష్టలక్ష్మి దేవస్థానంలో సెప్టెంబర్ 4వ తేదీ 1000 మందితో భగవద్గీత సహస్ర గలార్చన నిర్వహిస్తున్నట్లు దేవస్థానం కమిటీ సభ్యులు నాగసూరి ప్రసాద్ తెలిపారు. మహాయజ్ఞంలో భాగంగా దత్త పీఠాధిపతి విద్యానంద స్వామీజీ పాల్గొంటారన్నారు. మాజేటి నాగేశ్వరరావు, ధర్మవరపు శ్రావణ్ కుమార్, అర్చకులు ఫణిశర్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మా పర్చూరు అష్టలక్ష్మి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అక్కడ 1000 మందితో సంపూర్ణ సహస్రగణ భగవద్గీత పారాయణ జరుగుతుంది. ఈ భగవద్గీత పారాయణానికి మన అద్దంకి భక్తులు, కమిటీ సభ్యులు మరియు అర్చకులు అందరినీ కూడాను, దత్తభక్తులందరినీ కూడాను, భగవద్గీత భక్తులందరినీ కూడాను ఆహ్వానించడానికి మేము పర్చూరు నుంచి వచ్చాము. కాబట్టి ఈ ఆహ్వానాన్ని మీరు సాధారణంగా స్వీకరించి ఆ రోజు పారాయణకి ఇచ్చేసి ఆరోగ్య సంరక్షణ, భద్రత అందరి బాధ్యత అని ప్రభుత్వం ఆయుష్ శాఖ ద్వారా అందుబాటులోకి తెచ్చిన ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సింగరాయకొండ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ వలి జ్యోతిర్మయి అన్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. సింగరాయకొండ కూడలి గ్రామం కావడంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిపోయే ప్రయాణికులు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. డాక్టర్ ప్రియాంక, డాక్టర్ స్నేహ, సిబ్బంది పాల్గొన్నారు. చెప్పండి, మీరు చెప్పేసేయండి. ఏం కాదు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు.
తెల్లవారుజామున కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 6 దుర్మరణం. వెలుగొండ ప్రాజెక్టు వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పనులు వేగవంతం చేయాలని ఆదేశం. అత్త హత్య కేసులో అల్లుడు వివాహేతర సంబంధం ఉన్న మరో మహిళ అరెస్ట్. చోరీకి గురైన బంగారపు వస్తువులు స్వాధీనం. డి న్యూస్లో నేటి మాట. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండి మొదలవుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.